హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటో అనుకుంటున్నారా? రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగులండి. రాగుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. వీటిని రాగులు అంటారండి. చూడడానికి ఆవాల్లా ఉంటుంది. చాలా డార్క్ రెడ్ కలర్‌లో ఉంటాయి. వీటిని చిరుధాన్యాల్లో రారాజుగా పిలుస్తారండి. లేదా ఫింగర్ మిల్లెట్ అని, ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. ఇది రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో చాలా అధికంగా ఉంటాయి. మనకి రక్తహీనత ఉంటే దాన్ని తగ్గిస్తుందండి ఈ రాగులు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. రాగుల్లోని ఫైటోకెమికల్స్ ఉంటాయండి. అది మన జీర్ణక్రియని వేగాన్ని తగ్గిస్తుంది. వేగం ఎప్పుడైతే తగ్గుతుందో జీర్ణం మనకి మెల్లగా అవుతుంది. మెల్లగా అయినప్పుడు గ్లూకోజ్ తొందరగా విడుదల కాదు మన బాడీలో. గ్లూకోజ్ విడుదల కానప్పుడు షుగర్ అన్నది నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. ఎక్కువ వెంటనే పెరిగిపోదు. ఇలా మన రాగులతో నియంత్రణ చేసుకోవచ్చు. ఎదిగే పిల్లల్లో ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది. ఇంకా వృద్ధుల్లో కూడా దాన్ని హెల్తీగా ఉంచుతుంది బోన్స్‌ని. రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్‌ని తగ్గిస్తుంది. ఇది అధికంగా తీసుకోకూడదండి. మంచిది కదా అని అధికంగా అస్సలు తీసుకోకూడదు. అధికంగా తీసుకుంటే ఆక్సాలిక్ యాసిడ్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే మన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కిడ్నీ పేషెంట్స్‌ని రాగులు తీసుకోవద్దంటారు. పాలిచ్చే తల్లుల్లో పాలు ప్రొడక్షన్ వస్తుందండి. కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫైబర్ మన కడుపుని నిండుగా ఉన్న భావాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే కడుపు నిండుగా ఉంటుందో మన ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఫుడ్ క్వాంటిటీ తగ్గితే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ఇందులో 5-8% ప్రోటీన్ ఉంటుంది. 15-18% డైటరీ ఫైబర్ ఉంటుంది. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1/2 కప్పు మినపప్పు నానబెట్టుకుందాం నీళ్లు పోసుకుని. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మన రాగి ఇడ్లీ రవ్వ నానబెట్టుకుందాం. ఇది 1:2 రేషియోలో చేసుకోవాలి. అంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పుల రాగి రవ్వ తీసుకోవాలి. నేను 1/2 కప్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రాగి రవ్వ వేస్తున్నాను. ఇందులో కూడా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. నేను చెప్పినట్టు మినపప్పుని నానబెట్టుకున్న దాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత రాగి రవ్వని నానబెట్టుకున్నాను కదా, దాన్ని బాగా స్క్వీజ్ చేసి రుబ్బిన మినప్పిండిలో వేసుకున్నాను. వేసుకుని దాన్ని బాగా కలిపి ఒక 8 అవర్స్ ఫర్మెంట్ అవనిచ్చానండి. 8 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పేసి కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెడదాము. నేను దీన్ని ఇంకొంచెం హెల్తీయర్గా చేయాలనుకుంటున్నాను. మన రెసిపీకి నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది తలకి రాసుకునే నూనె అయితే కాదు, కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది మన హెచ్డిఎల్ని మంచిగా చేస్తుందంటే అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. మనకి పోపు వేసేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వాసన వస్తుంది, తర్వాత అస్సలు ఉండదు. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ నూనె కొద్దిగా వేడయ్యాక నేను అందులో పోపులు వేసుకుంటున్నానండి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర.
నేను లైట్గా వేయించుకుంటున్నాను. ఇందులోనే నేను కొద్దిగా కాజు వేసుకుంటున్నానండి, చాలా కొంచెం. కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఈ కోకోనట్ ఆయిల్ కొద్దిగా తొందరగానే పొగొస్తుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను దేంతో హెల్తీగా మార్చుకోవాలనుకుంటున్నానంటే క్యాబేజ్తో అండి. నేను ఇందులో క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది, అసలు అందులో కార్బోహైడ్రేట్స్ అన్నవే ఉండవు. ఇది వేగిపోయిందండి, ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫైన్గా చాప్ చేసిన క్యాబేజ్. మీకు నచ్చితే మీరు తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ జస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా చేస్తే పిల్లలకి అందరికీ చూడడానికి బాగుంటుంది, నచ్చుతుంది, చాలా హెల్తీ కూడా, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. దీన్ని మనం కంప్లీట్గా ఫ్రై చేసుకోవట్లేదండి, జస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాం. ఇంక ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు పిండిలో కలిపేసుకుంటాను. సాల్ట్ కావాల్సినంత యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము మన పిండిలో వేసి కలిపేసుకుందాం. దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. ఇంక మనం ఇడ్లీలు పెట్టేసుకోవడమే. ఇప్పుడు మన వేసింది బాగా కలిసిపోయింది కదండి, ఇంకా మనం దీన్ని మన ఇడ్లీ ప్లేట్స్లో వేసుకుందాం. ఇలాగే మిగతా ప్లేట్స్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకో. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఇడ్లీని ఇందులో పెడుతున్నాను. పెట్టుకున్న ఇడ్లీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 10 minutes స్టీమ్ చేయాలి మూత పెట్టుకొని. అసలు అందరూ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్కి 200 calories తీసుకోవాలండి. మన రాగి ఇడ్లీ, ఒక పెద్ద సైజ్ ఇడ్లీ 42 calories ఉంటుంది. మ్యాక్సిమం 3 ఇడ్లీస్ తీసుకోవాలంతే, దాన్ని మించకూడదండి డయాబెటిక్ వాళ్ళు. అందులో ఒక కప్పు సాంబారు, ఇంకో హాఫ్ కప్పు ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ. ప్రిజర్వ్డ్ చేసిన చట్నీస్ తీసుకోవడం అంత అడ్వైజబుల్ కాదండి. ఏ రోజుకి ఆ రోజు ఒక వెజిటేబుల్ చట్నీ చేసుకుంటే మంచిది. ఇంకా మన ఇడ్లీస్ రెడీ అయిపోయి వీటిని సర్వ్ చేసుకుందాం. చూడండి, మీకు ఒకవేళ రాగి రవ్వ అవైలబిలిటీ లేకపోతే మీరు మినపప్పు నానబెట్టుకుని, రాగులు కూడా మీరు రాగి మిల్లెట్ కూడా నానబెట్టుకుని చేసుకోవచ్చు. అది కూడా మీకు రాగులు కూడా అవైలబిలిటీ లేకపోతే నార్మల్గా ఇడ్లీ రవ్వ
మినపప్పు మిక్సీ చేసుకున్న తర్వాత రాగి పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ సూపర్ మార్కెట్స్‌లోను అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నాయండి. నేను ఇప్పుడు ఈ ఇడ్లీని ఆనియన్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మీ రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీ. నేను దీన్ని ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.